నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ బాబున్నీసా ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ వార్డు సచివాలయంలో బాబున్నీసా ఆమె భర్త జిల్లాని టీడీపీ నేతలు ఘర్షణ పట్టారు. బాబున్నీసాపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదును అందజేశారు టీడీపీ నేతలు. 29వ సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను పెట్టడానికి వెళ్లారు టీడీపీ నేతలు. ఈ విషయం తెలుసుకున్న చైర్పర్సన్ బాబున్నీసా ఆమె భర్త జిల్లాని అనుచరులు అక్కడికి చేరుకొని ఫోటోలు పెట్టడానికి వీలు లేదని అభ్యంతరం తెలిపారు. చైర్పర్సన్ బాబున్నీసా అభ్యంతరంతో ఆగ్రహం చెందారు టీడీపీ నేతలు. అక్కడే ఉన్న మాజీ సీఎం జగన్ చిత్రపటానికి పసుపు రంగు వేశారు. ఇరు వర్గాల ఘర్షణకు పడడంతో దీంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ అక్కడికి చేరుకొని వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న 3 టౌన్ సిఐ నరసింహులు చేరుకొని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పారు. చైర్పర్సన్ బాబున్నీసా తనను కులం పేరిట దూషించినందున అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత బ్రహ్మయ్య కోరారు. సచివాలయంలో వివాదం నెలకొనడంతో సిబ్బంది ఒక్కసారిగా భయానికి లోనయ్యారు. మరలా నాయకులు ఎవరైనా వస్తారనే భయంతో సచివాలయానికి తాళాలు వేసి సిబ్బంది వెళ్లిపోయారు. All right.